తెలంగాణ రాష్ట్రంలో రానున్న 4-5 రోజులు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం గనక చూసుకున్నట్లయితే వాతావరణ సూచికలుగా ఉన్నటువంటి ఉపరితల చక్రవాకాలు అనేవి ఇటు అంతర్గత కర్ణాటక నుంచి, అలాగే చూసుకున్నట్లయితే కోస్టల్ ఆంధ్రప్రదేశ్ తీరం నుంచి కూడా 2 ఉపరితల చక్రవాకాలు అనేవి ఏర్పడడం వల్ల మనకి రాష్ట్రానికి రానున్న 4-5 రోజులు కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ రోజు అలాగా 9 ఆగస్టును గనక చూసుకున్నట్లయితే ముఖ్యంగా 9 చోట్ల 6 చోట్ల భారీ వర్ష సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా మూల్గు, భద్రాద్రి కొత్తగూడెం, అలాగే ఖమ్మం, సూర్యాపేట్, మహబూబాబాద్, జనగం ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్ష సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా రేపటికొస్తే ఆగస్టు 10వ తారీఖు కనుక చూసుకున్నట్లయితే సుమారు 13 జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోనూ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రానున్న 4-5 రోజులు కూడా భారీ వర్షాలున్న నేపథ్యంలో ఈ రోజు ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. తర్వాత 13వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క ఎల్లో హెచ్చరికలతో పాటు ఆరెంజ్ హెచ్చరికలు కూడా రాష్ట్రంలో కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం రానున్న 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. హైదరాబాద్ సిటీ పరంగా కనుక చూసుకున్నట్లయితే సిటీ పరంగా ఈ రోజు రేపు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం పొడిబారిన వాతావరణం కనిపించినప్పటికీ కూడా సాయంత్రం సమయానికి వచ్చేసరికి కొంచెం మేఘకృతమైనటువంటి వాతావరణంతో పాటు ఇటు ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా ఈ 4-5 రోజులు కూడా కనిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదుడుగాళ్ల ప్రభావం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలి వీచే అవకాశం కూడా రాష్ట్రం మీద కనిపిస్తుంది. మూడు లోపల చెప్పినాక నాగరికతను కూడా పెట్టేసి అలాగే మీ రోజు మనం